స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. ఎట్టకేలకైతే ఈ సంవత్సరానికి అయ్యప్ప దీక్ష అయితే విరమణకు దగ్గరలోకి వచ్చేసామండి. ఈ ఒక్క టెంపుల్ విజిట్ చేస్తే ఇంకా మేము ఇంటికి వెళ్ళి అమ్మ మాతతో మాల తీపించుకోవడం ఇంకా తదుపరి కార్యక్రమము. ఏదైతేనే ఈ సంవత్సరం అయితే దిగ్విజయంగా అయ్యప్ప దీక్ష అలాగే అమ్మవారి దీక్ష అయితే పూర్తి చేసుకున్నాను. కాకపోతే మనసులో ఏదో తెలియని లోటు అయితే నాకైతే ఉంది. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఎలా ఉన్నా సరే దీక్ష 41 రోజు మండలకాల దీక్షలో మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను. తెలియని హ్యాపీనెస్ అయితే నాలో అయితే వస్తుంది. కానీ ఇప్పుడు అయ్యప్పకి దూరం, అమ్మవారు దూరం అయినప్పుడు చాలా బాధ అనిపించింది. అందులోనే మళ్ళీ వెంటనే అయ్యప్ప మాల వేసుకుని కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు అయ్యప్పకు కూడా దూరం అయిపోతుంటే ఏదో తల్లి ఒడిలోంచి దూరం అవుతున్న బాధ అయితే నాకైతే చాలా బాగా వస్తుంది. కానీ తప్పదు కదండి, ఏ బంధం శాశ్వతం కాదు. అలాగే ఈ బంధం కూడా శాశ్వతం కాదని నేనైతే మనసులో అనుకున్నాను. ఇప్పుడు ఎట్టకేలకైతే ఇంకొక 4-5 అవర్స్లో అయితే నేను మాలా దీక్ష అయితే విరమణ చేసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చానండి. ఈ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్. స్వయంభూగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే వెలవడం జరిగింది. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడైతే స్వయంభూగా వెలిసారండి. లెఫ్ట్ స్వామివారి గర్భానికి లెఫ్ట్ సైడ్ ఏమో దేవసేన అమ్మవారు, అలాగే రైట్ సైడ్ వల్లి మాత అమ్మవారు అయితే ఇక్కడ మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ టెంపుల్లో కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా గట్టిగా నమ్ముతారు ఇక్కడ ప్రజలైతే. మా అదృష్టం ఏంటంటే ప్రస్తుతానికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఏంటండి. ఆ టైంలోనే మేమైతే వెళ్ళాము. మాకు చాలా బాగా దర్శనం అయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా దగ్గరలో ఉండే లెక్కైతే ఈ స్వామివారిని మీరు కూడా దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.